డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌండ్ 2 ఆఫర్ కూడా వచ్చేసిందమ్మా. రౌండ్ 1 లాస్ట్ వీక్ అయితే వచ్చేస్తే మరి రౌండ్ 2 కూడా స్టూడెంట్స్కి వచ్చేసింది. మరి ఎవరికి కొత్త సీట్లు వచ్చినాయమ్మా గుర్తుపెట్టుకుంటే రౌండ్ 2 ఆఫర్ రిలీజ్ చేశారు. డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇన్ లైవ్ అనమాట. డెసిషన్ మేకింగ్ ఇన్ లైవ్. ఎవరు ఏది చేయాలి? ఇప్పుడు రౌండ్ 2 వచ్చింది. ఇప్పుడు రౌండ్ 2 వస్తే నేను యాక్సెప్ట్ చేయాలా, తర్వాత యాక్సెప్ట్ ఫ్రీజ్ చేసుకోవాలా, ఇది ఒక ఆప్షన్ చూసుకోవాలి. రెండోది మరి రిటైన్ చేయాలి. రిటైన్ అండ్ వెయిట్. మరి వెయిట్ చేసినప్పుడు పాత సీటు వస్తుందంటే అది రాకపోవచ్చు. తర్వాత మూడోది మనము రిజెక్ట్ చేసి వెయిట్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్. ఇప్పుడు యాక్సెప్ట్ వెయిట్ ఉంది, యాక్సెప్ట్ ఫ్రీజ్ అంటే మీ సీట్ మీకే ఉంటుంది. మీకు ఫర్దర్ రౌండ్స్లో యూ నో నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్. సపోజ్ ఐఏసీ బెంగళూరు కంప్యూటర్స్ వచ్చింది, మీకు హ్యాపీ, ఇక కామ్గా వెళ్ళి జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. రెండోది రిటైన్ వెయిట్ ఉండాది ఉంచుకోండి, మళ్ళీ వెయిట్ చేయండి, అది ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఉండాది ఉంచుకోవాలి. మళ్ళీ కొత్తగా వస్తే ఏదైనా కొత్తగా సీట్ వచ్చిందనుకో అది పోవటం జరుగుతుంది. పోవచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు, మళ్ళీ ఆప్షన్ ఉంటుంది. తర్వాత రిజెక్ట్ వెయిట్. మరి మీకు సీటు వద్దనుకుంటే రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఆప్షన్స్ అయితే మరి రౌండ్ 2 ఆఫర్ అయితే వచ్చేసినప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఇప్పుడు రౌండ్ 2 ఆఫర్ వచ్చేసింది. రౌండ్ 2 ఆఫర్ వచ్చింది కదా. రౌండ్ 2 ఆఫర్ వాళ్ళు మీరు 20వ తారీఖు 9 గంటలకల్లా మీ డెసిషన్ మీరు చెప్పవచ్చు. అంటే మనకు 17, 18, 19, 20 ఎన్ని రోజులు ఇచ్చారు? 4 రోజులు ఇచ్చారు. 4 రోజుల్లో మీరు యాక్సెప్ట్ అన్న ఫ్రీజ్ చేయాలి. ఒకటి మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి, రెండోది రిటైన్ వెయిట్ చేయాలి, మూడోది రిజెక్ట్ చేయాలి. ఈ మూడిట్లో ఏది చేయకపోయినా రిజెక్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. కేర్ఫుల్గా ఉండి హ్యాపీగా మరి మీరు ఆఫర్స్ ఐఐటీలో అయితే ఎంటెక్ చేయండి. ఐఐసి బెంగళూరు కూడా చాలామందికి వచ్చినాయి. మరి చాలామందితో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రౌండ్ 3 దగ్గర రిటైన్ వెయిట్ నో అని కూడా ఉంది. నో అని ఆప్షన్ కూడా ఉంది. నో అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని ఎస్ఎల్లో పెట్టారు. మనకి రౌండ్ 5 వరకు మీకు సీట్లు మారుతాయి. రౌండ్ 6 వరకు మారేది చాలా తక్కువ, కానీ రౌండ్ 5 వరకు మారే అవకాశం చాలా ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. ఇంకెవరైనా ఆల్రెడీ సీసీఎంటీ జరుగుతుంది మనకి, మీకు ఎవరికైనా తెలుసా? మరి ఐఐటీలో మంచి సీటు రాలేదా? మరి సీసీఎంటీ ద్వారా ఎన్ఐటి తిరుచిలో కానీ, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్లో మంచి సీట్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా స్టిల్ మనకి జూన్ 5 వరకు అయితే మరి మనకి రిజిస్ట్రేషన్ అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఐఐటీలో మంచి సీటు రాకపోతే సీసీఎంటీలో కూడా పాల్గొనవచ్చు. అది గుర్తుపెట్టి అది మర్చిపోకండి స్టూడెంట్స్ అందరూ కూడా. ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే, మన మెంటర్షిప్ కావాలంటే, ఇంకెవరైనా సీసీఎంటీకి సంబంధించిన మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే కూడా అప్రోచ్ అవ్వచ్చు. మరి క్యూఆర్ కోడ్ ఇది మన డేటా మొత్తం ఉంది, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా మంచి ఐఐటీలో సీటు రాకపోతే సీసీఎంటీ కూడా ట్రై చేయండి. మన దగ్గర 2025 మరి డేటా ఉంది. మంచి టాప్ ఇన్స్టిట్యూట్స్ అండి. తిరుచి కూడా మీరు టైర్ 3 ఐఐటీలో చేరుతున్నారా? తిరుచిలో కూడా మీరు చూసుకోండి. దుర్గాపూర్ కానీ, ఢిల్లీ కానీ, సూరత్కల్ కానీ, తిరుచి కానీ, వరంగల్ ఇంకా నంబర్ 1. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి సీట్స్ అయితే వచ్చినాయి. మరి మంచి సీటు వచ్చిందా లేదని కామెంట్లో పెట్టండి. మరి రౌండ్ 1లో వచ్చిన సీటు రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి సీటు మారిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.